ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. సొరంగంలో బురద నీటిని తొలగించడానికి భారీ జనరేటర్ ని కూడా పంపించారు అధికారులు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్ తో సొరంగం లోపలికి వెళ్లారు రెస్క్యూ టీం. టన్నెల్లో విద్యుత్ వ్యవస్థనైతే పునరుద్ధరించారు. కానీ మట్టి, బురద నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ టీం వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. టన్నెల్ దగ్గర జరుగుతున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తూనే ఉన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో పూర్తి స్థాయిగా 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది? నిన్నటి నుంచి కూడా లోపల చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళ ఐడెంటిఫై ఏంటి? వాళ్ళు ఏమైనా కదలికలు ఏమైనా తెలిసాయా? సో మనకి టోటల్గా 8 మంది లోపల ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. నిన్న నైట్ మనం ఎన్డీఆర్ఎఫ్ టీం, ఆర్మీ టీంని పంపించి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మొత్తం కూడా అసెస్ చేయడం జరిగింది. సో అక్కడ చూస్తే మనకు ఒక 100 మీటర్స్ స్ట్రెచ్ మొత్తం మడ్ అనేది ఉంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనేది ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ రివ్యూ తీసుకొని ఈ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము ఇప్పుడు లోపలికి వెళ్ళి దాన్ని ఓవర్కమ్ చేసి వీళ్ళను రెస్క్యూ చేయడం జరుగుతుంది. రెస్క్యూ సంబంధించి ఇప్పటికే టన్నెల్ పూర్తిగా మూసుకుపోయింది. అంటే వాటరు, బురద ఎక్కువగా వస్తుంది. లోపల విద్యుత్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా అధిగమిస్తున్నారు? సో విద్యుత్కి సంబంధించిన సమస్యలు ఏం లేవు. అది మొత్తం మనం మళ్ళీ రీస్టోర్ చేసేసినాం. నిన్ననే రీస్టోర్ చేసేసినాం. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 100 మీటర్స్ ఏరియా మొత్తం వాటర్ స్లడ్స్ ఉంది. సో ఆ ఏరియాని దాటడానికి ఆల్రెడీ దే హ్యావ్ మేడ్ ప్లాన్. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ రెస్క్యూ ఆపరేషన్స్. కాబట్టి వాళ్ళు దానిపైన నుంచి ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోగలుగుతారు. విద్యుత్ అండ్ మన కంటిన్యూస్ ఎయిర్ అనేది కూడా మనం అక్కడ వరకు ఉంది, ఇస్తున్నాం. అంటే గతంలో మనం ఉత్తరాఖండ్కి చూసినప్పుడు అక్కడ టన్నెల్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రిల్లింగ్, పంపింగ్ ద్వారా అవతలికి ఒక పైప్ వేశారు. అట్లాంటి సిస్టమ్ ఏమైనా తీసుకొచ్చారా? అధికారులు ఎవరైనా సంప్రదించారా? ఇక్కడ దట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దట్ ఆప్షన్ ఆల్సో. ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్. కాకపోతే మన దగ్గర హైట్ కొంచెం ఎక్కువ ఉంది. 400 మీటర్స్ హైట్ ఉంది పైన. సో దట్ ఆప్షన్ ఆల్సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్. పైనుంచి డ్రిల్లింగ్ కానీ సైడ్ నుంచి. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడున్న హైట్ వేరు, ఇక్కడున్న హైట్ వేరు, ఇక్కడున్న టెరైన్ వేరు, అక్కడున్న టెరైన్ వేరు. సో ఎన్డీఆర్ఎఫ్ అండ్ మన ఆర్మీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ దిస్ వే. ప్యారలల్గా ఇది కూడా వీఆర్ ఎక్స్ప్లోరింగ్. అక్కడ లోపల ఉన్న మట్టి పిల్లలను కావచ్చు, మట్టిని కావచ్చు, బురదని కావచ్చు, తరలించడానికి ఎట్లాంటి మిషన్స్ ఏర్పాటు చేశారు? మనకి ఎక్స్కవేటర్స్ ఉన్నాయి. మనం హైదరాబాద్ నుంచి మనం ఎక్స్కవేటర్స్ తెచ్చినాం. ఎక్స్కవేటర్స్ ఉన్నాయి. మనకి డీవాటరింగ్ పంప్స్ ఉన్నాయి. ఆ డీవాటరింగ్ పంప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ కెన్ గో ఇన్ సైడ్ అండ్ సీ. సో ఎప్పటిలోగా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది? వాళ్ళ సిచ్యువేషన్, లోపల ఉన్న సిచ్యువేషన్ ఏమైనా తెలిసిందా? ఇమీడియట్గా ఈ టీమ్స్ లోపలికి పోతాయి. సో వాళ్ళు లోపల పోయి కొంచెం ఇంకా డీటెయిల్గా పోతేనే మనం ఎక్కువ డీటెయిల్స్ చెప్పగలుగుతాము. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ విత్. ఓకే, పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీము, ఆర్మీ రెస్క్యూ టీం పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే లోపల ఉన్న సిచ్యువేషన్, బురద, అటు మట్టి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని కిందకి తీసుకొచ్చేందుకు, బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో వాసు, TV9 SLBC.